ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ ధర్మంలో అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణుమూర్తిని విశేషంగా పూజిస్తారు. ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి. ఈ సంవత్సరం జూలై 5వ తేదీన ఆషాఢ అమావాస్య వస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. అలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆషాఢ అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజున మనం చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత ఇంటి నుంచి తరిమేసి లక్ష్మీదేవిని ఆహ్వానించవచ్చు. అమావాస్య రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. అందుకే అమావాస్య రోజున తలస్నానం ఖచ్చితంగా చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజున తలకు నూనె అస్సలు రాసుకోకూడదు. ఈ అమావాస్య రోజున మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమలపాకును ఉంచి దాని మీద మట్టి ప్రమిద పెట్టి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ దీపాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారం ఈ అమావాస్య రోజు పూజలు మరియు ఉపవాసం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. ఈశాన్య మూలను భగవంతుని స్థలంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంటి ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో ఈరోజు దీపాన్ని వెలిగించండి. అమావాస్య రోజు ఈశాన్యం దిక్కులో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ అమావాస్య రోజున మీ ఇంట్లో చీమలు కనిపిస్తే కొంచెం పంచదారను చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వల్ల మీ పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు. వారి ఆశీస్సులతో మన కోరికలను నెరవేరుతాయి. ఈ రోజుల్లో చాలామంది తమ కాళ్లకు నల్ల దారాన్ని కట్టుకుంటారు. అయితే మరీ ముఖ్యంగా అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాళ్లకు నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. కాళ్లకు నల్లదారం కట్టుకోవడం వల్ల మీపై నరదృష్టి తగలదు. అలాగే ఆర్థిక కష్టాలు కూడా ఉండవు. ఆడవాళ్ళు అయితే తమ ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. అదే మగవాళ్ళు అయితే కుడి కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి. హిందూ ధర్మం ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి. బయట కానీ వేరెవరి ఇంట్లో కానీ ఈ రోజున అస్సలు భోజనం చేయకూడదు. మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అమావాస్య రోజున రాత్రి నిద్రపోయే ముందు 11 లవంగాలను ఒక గిన్నెలో వేసి లవంగాలపైన నెయ్యి వేసి కాల్చండి. లవంగాల నుంచి వచ్చే పొగ మీ ఇంట్లో వ్యాపిస్తే మీ ఇంట్లో ఉన్న వ్యతిరేక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సాధారణంగా అమావాస్య రోజున బయటకు వెళ్ళకూడదు అంటారు. అలా వెళ్తే చెడు శక్తులు ఆవహిస్తాయని చాలామంది నమ్మకం. కాబట్టి అమావాస్య రోజున బయటకు వెళ్ళాలనుకునేవారు మీ జేబులో 2 లవంగాలను వేసుకొని వెళ్ళండి. ఇలా చేస్తే ఏ దుష్ట శక్తులు కూడా మీ దగ్గరికి రావు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజున సాయంత్రం సమయంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి దాన్ని మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అలాగే అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా మీద గంధముతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను కూడా పెట్టండి. ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి ఎల్లవెల్లలా కూడా నివాసం ఉంటుంది. తద్వారా మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రం అంటే చాలా ఇష్టం. కాబట్టి అమావాస్య రోజున మీ బీరువాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఈ రోజున తెలిసి కానీ తెలియక కానీ ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా మీరు అబద్ధం చెబితే
మీ జీవితంలో ఏలినాటి శని ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతుంది. మన హిందూ మతంలో నదులను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున నదుల్లో ఉన్న గంగాజలం అమృతంగా మారుతుందని నమ్మకం. కాబట్టి ఈ అమావాస్య రోజున గంగా నదిలో పవిత్ర స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. గంగా జలం అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. మీ జీవితంలో అనేక సమస్యలు ఉంటే ఈ అమావాస్య రోజున నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి గురుబలం పెరుగుతుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. తరువాత స్త్రీలు పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి గంగా స్నానం చేయాలి. ఇలా చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. ఈ అమావాస్య రోజున స్నానం చేసే వరకు ఎవరితోనూ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీపై ఎల్లవేళలా కూడా ఉంటాయి. గోమాతలో ముక్కోటి దేవతలు కూడా నివసిస్తారు అని మన హిందూ నమ్మకం. ఈ ఆషాఢ అమావాస్య రోజున గోవుకు గడ్డి తినిపిస్తే మీ కష్టాలు తొలగిపోయి తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన అమావాస్య రోజున ఎవరి జాతకంలో అయితే శనీశ్వర దోషం ఉంటుందో అలాంటి వారు పేదలకు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.